Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. మనం ఎంసెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కేవలం కన్నర్ కోటా వాళ్ళ గురించి ఎక్కువ వీడియోస్ చేస్తున్నాం, బట్ మేనేజ్మెంట్ కోటా మీద పెద్ద దృష్టి పెట్టలేదు. వాళ్ళంతా చాలా కామెంట్స్లో చేస్తున్నారు, మాకు కూడా కాలేజెస్ చెప్పండి, బెస్ట్ కాలేజెస్ మాకు కూడా కావాలి, పే చేసుకుని మేము చదువుకుంటామంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. కొంతమంది కాల్స్ కూడా చేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. కన్నర్ కోటా వాళ్ళు ఇప్పటికే వెబ్ ఆప్షన్స్లో కాస్త బిజీగా ఉన్నారు, దానికోసం ప్రాక్టీస్ చేస్తున్నారు. మరి మేనేజ్మెంట్ కోటా వాళ్ళు దేనిపైన దృష్టి చేయాలి, టాప్ కాలేజెస్ ఏంటి, వాళ్ళు ఆఫర్ చేస్తున్న ఫీజు ఎంత, డొనేషన్స్ ఎంత, ఏ బ్రాంచ్ అయితే బాగుంటుంది, ఇలాంటి వాటిపైన ఆలోచించండి. కర్ణాటక లేదంటే బెంగళూరులో మీకు టాప్ 3 కాలేజెస్ కావాలంటే నేను చెప్పబోతున్నాను. వన్ ఆఫ్ ది టాప్ కాలేజ్ ఇన్ కర్ణాటక అండ్ బెంగళూరు, బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బెంగళూరు. ఇది మెయిన్ క్యాంపస్ వచ్చేసి బుల్ టెంపుల్ రోడ్లో ఉంది. ఇక్కడ సిఎస్సి బ్రాంచ్ కనుక మీకు కావాలి అంటే ఎంత ఫీజు పే చేయాలి సంవత్సరానికి? 10 లక్షల రూపాయలు ఫీజు పే చేయాలి సంవత్సరానికి. 15.5 లక్షలు మీరు డొనేషన్ రూపంలో పే చేయాల్సి ఉంటుంది. ఎట్ ఎ టైం లిక్విడ్ క్యాష్లో పే చేయాలి. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఇది బూమింగ్ సెక్టార్. ఇప్పుడు మళ్ళీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఎలాంటి టెక్నాలజీ రాబోతుందో మనకి ఎవరికీ తెలియదు. సో 2021లో ఈ బ్రాంచ్ని అన్ని కాలేజెస్ కూడా ఇంట్రడ్యూస్ చేశాయి. మరి ఈ స్ట్రీమ్లో బీటెక్ చేయాలి అంటే ఎంత ఫీజు పే చేయాలి సంవత్సరానికి? 8.5 లక్షలు ఫీజు పే చేయాలి. 12.5 లక్షలు డొనేషన్ రూపంలో పే చేయాలి. డొనేషన్ ఎప్పుడైనా కానీ లంసమ్ లిక్విడ్ క్యాష్లోనే పే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎవరైనా డేటా సైన్స్లో కనుక బీటెక్ చేయాలి అనుకుంటే వాళ్ళు 8 లక్షలు పే చేయాలి సంవత్సరానికి. 12.5 లక్షల రూపాయలు డొనేషన్ రూపంలో పే చేయాలి. ఇక కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్లో చేయాలి అనుకుంటే బీటెక్ కనుక 8 లక్షల రూపాయలు సంవత్సరానికి, 12.5 లక్షలు డొనేషన్ రూపంలో పే చేయాలి. సైబర్ సెక్యూరిటీ విషయానికి వస్తే 8.5 లక్షలు మీకు సంవత్సరానికి ఫీజు అవుతుంది. 12.5 లక్షలు మీకు డొనేషన్ రూపంలో మీరు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈసీఈ బ్రాంచ్ విషయానికి వచ్చేస్తే 6 లక్షలు ఫీజు పే చేయాలి, 10 లక్షలు డొనేషన్ పే చేయాలి. ఇక సివిల్ విషయానికి వస్తే 4 లక్షల రూపాయలు ఫీజు ఉంటుంది, 8 లక్షల రూపాయలు డొనేషన్. ఇక మెకానికల్ విషయానికి వస్తే 4 లక్షల రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది, 8 లక్షల రూపాయలు డొనేషన్ రూపంలో పే చేయాలి. ట్రిపుల్ ఈ విషయానికి వస్తే 4.5 లక్షలు మీరు ఫీజుగా పే చేయాలి, 15 లక్షల రూపాయలు డొనేషన్గా పే చేయాలి. సివిల్ విషయానికి వస్తే 3.5 లక్షలు మీకు ఫీజు రూపంలో ఉంటుంది, ప్రతి సంవత్సరం పే చేయాలి. 8 లక్షల రూపాయలు డొనేషన్ రూపంలో పే చేయాలి. ఇలాంటి కాలేజెస్లో మరి సీటు దొరుకుతుందా అంటే చాలా కష్టం, ఎందుకంటే వాళ్ళు లిమిటెడ్ సీట్స్ మాత్రమే మేనేజ్మెంట్ కోటాలో పెట్టుకుంటూ ఉంటారు. ఆ లిమిటెడ్ సీట్లో కూడా కొంతమంది ఏమంటే ఎగ్జామ్ కండక్ట్ చేసి మళ్ళీ తీసుకుంటూ ఉంటారు. కేవలం కొన్ని సీట్లు మాత్రమే ర్యాంకు రాని వాళ్ళ కోసం కేటాయిస్తూ ఉంటారు. అది ఎలా తెచ్చుకోవాలి అంటే ఎక్స్పర్ట్స్తో మాట్లాడండి. ఎక్స్పర్ట్స్తో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుని ఇలాంటి కాలేజెస్ బెస్టా కాదా తెలుసుకున్నాక మీరు డొనేషన్స్ అవి పే చేస్తూ ఉండండి. అలాంటి మీకు డీటెయిల్స్ కావాలంటే మన ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ మీకోసమే ఉంది. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తాం.